కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే అనేకమైన నిందలు, అనేకమైన అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. గుర్తుపెట్టుకోండి, అటువంటి సమయంలో వెంటనే బయలుదేరిపోయి ప్రతీకారం తీర్చుకుందామని ఆవేశపడకండి. ఎందుకంటే ఆ సమయంలోనే నీ యొక్క ఓర్పుని, నీ యొక్క సహనాన్ని దేవుడు గమనిస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అనేక మంది నిందించారు, అనేక మంది అవమానించారు, ఇప్పటికీ కూడా హేళన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏ సందర్భంలో కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోకుండా తన యొక్క జీవితాన్ని ముగించాడు. నేటి కాలంలో అటువంటి క్రీస్తు స్వభావాన్ని మనందరము కలిగి ఉంటే గనక మన యొక్క బ్రతుకులు కూడా దేవుడు ఉన్నతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా కాకుండా ప్రతీకారము తీర్చుకొని పగలు పెంచుకొని మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటే గనక ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే మన బ్రతుకులు మిగిలిపోతాయి. ఇకనైనా మార్చుకుందాం, మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా